హాయ్ ఎవ్రీవన్. నేను ఈ వీడియోలో ఐఓసీ స్టాక్ యొక్క టెక్నికల్ అనాలిసిస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఐఓసీ స్టాక్లో ప్రైస్ యాక్షన్ని బేస్ చేసుకొని ఫామ్ అయినటువంటి ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి, సపోర్ట్ రెసిస్టెన్స్ ఏంటి, ట్రెండ్ ఏంటి, టార్గెట్ స్టాప్ లాస్ అనేవి ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఈ వీడియోనైతే ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే మంచి అడ్వాన్స్ లెవెల్స్ని ప్రొవైడ్ చేస్తాను. సో ఒకవేళ మీరు కనుక ఒక స్వింగ్ ట్రేడర్ అయితే ఈ లెవెల్స్ మీకు ఖచ్చితంగా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఈ ఐఓసీ స్టాక్ యొక్క లాస్ట్ ట్రేడింగ్ సెషన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 1.7% అయితే పెరిగి 163.15 రూపీస్ దగ్గర అయితే ఈ స్టాక్ ప్రైస్ క్లోజ్ అవ్వడాన్ని మనం గమనించవచ్చు. సో ఈ స్టాక్ యొక్క టెక్నికల్ చార్ట్ని, అదేవిధంగా ప్రైస్ యాక్షన్ని కనుక మనం వీక్లీ టైం ఫ్రేమ్లో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ స్టాక్ అయితే 50-డే మూవింగ్ యావరేజ్, అదేవిధంగా ఇది 200-డే మూవింగ్ యావరేజ్. ఈ 50-డే మూవింగ్ యావరేజ్ అదేవిధంగా 200-డే మూవింగ్ యావరేజ్ కంటే ఎబో ట్రేడ్ అవుతున్నట్టు మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇట్ మీన్స్ స్టాక్ అయితే అప్ ట్రెండ్లో కంటిన్యూషన్లో ఉందన్నమాట. ఈ స్టాక్ యొక్క చార్ట్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే మల్టీ ఇయర్ రెసిస్టెన్స్ని అయితే బ్రేక్అవుట్ ఇచ్చేసి న్యూ లెవెల్ ప్రైస్ని ఫామ్ చేసిన తర్వాత అగైన్ ఈ జోన్ అయితే టెస్ట్ చేసి ప్రజెంట్ సైడ్ వేస్లో మూవ్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఈ జోన్ని మళ్ళీ టెస్ట్ చేసే విధంగా ప్రైస్ యాక్షన్ అయితే కనిపిస్తుంది. మీరు కనుక ఒక స్వింగ్ ట్రేడర్ అవుతే ఈ స్టాక్లో ఒక స్వింగ్ ఆపర్చునిటీ గురించి మీరు కనుక చూస్తే ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అయితే అవుతుంది అనమాట. ఈ స్టాక్లో మీరు కనుక బయింగ్ ఎంట్రీ కోసం చూస్తే సో ఈ స్టాక్ 154 ప్రైస్ దగ్గరికి కనుక వస్తే మీరు బై చేసుకోవచ్చు. స్టాప్ లాస్ అయితే 137 అవుతుంది. ఫస్ట్ టార్గెట్ అయితే 196, సెకండ్ టార్గెట్ అయితే 224 అనమాట. సో ఇవి ఈ స్టాక్లో ప్రజెంట్ ఫామ్ అయినటువంటి ఇంపార్టెంట్ లెవెల్స్, టార్గెట్స్ అండ్ స్టాప్ లాస్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.